హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అంజలి. ఈ వీడియో అయితే డే 3 అండి. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే లేచాము. అసలు క్లైమేట్ ఎలా ఉందో చూడండి. ఎంత బాగుందో కదా! ఇక మేమైతే 6:30 వరకు రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసి బస్ కోసం వెయిట్ చేసాము రోడ్‌కి వెళ్ళి. పాపం మోనుకు మాత్రం నిద్రమత్తు అయితే పోలేదు. అందుకే అసలు ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నాం అనే డౌట్ మీకు రావచ్చు. గుండ్లసింగారం నుండి జంగల్పల్లి అయితే వెళ్తున్నాము. అదే అండి ములుగు డిస్ట్రిక్ట్. తమ్ముడు అక్కడే ఉంటాడు. సో అక్కడికి వెళ్తున్నాం మేమైతే. మాకైతే బస్‌లో లాస్ట్ సీట్ అయితే దొరికింది. అసలు అది కూడా దొరుకుతుంది అనుకోలేదు. ఎందుకంటే ఇది సూర్యాపేట నుండి ఏటూరు నగరం ఎక్స్‌ప్రెస్ బస్ అండి. చాలా రష్ ఉంది అసలు మేమైతే నూతన్‌కల్లుకు వచ్చి ఎక్కేసాము. హన్మకొండకు వచ్చాక బస్ ఫ్రీగా కనిపించింది. అప్పటి వరకు ఫుల్‌గా ఉన్నారు బస్ నిండా. మోను ఏమో పడుకొని లేసాడు. మిల్కీ ఏమో అసలు నిద్రే పోలేదు. అసలు పిల్లలతో జర్నీ అంటే మామూలుగా ఉండదండి. ఇంకా ఈ సమ్మర్‌లో అయితే అసలు. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా అంత వేడి అయితే ఏం అనిపించలేదు. మిల్కీ పాపను వాళ్ళ నాన్న అయితే బస్‌లో ఆడుకున్నారు. ఇక హన్మకొండ బస్ స్టాండ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ రూట్‌ని నేనెప్పుడు చూసినా నాకు మా పెళ్లి షాపింగే గుర్తొస్తుంది. 7 ఇయర్స్ బ్యాక్ మా పెళ్లి షాపింగ్ అయితే ఇక్కడే చేశాము. కళ్యాణలక్ష్మిలో శారీస్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్‌లో గోల్డ్ అయితే తీసుకున్నాము. హన్మకొండ చౌరస్తాలో ఇంకా చిన్న చిన్న షాపింగ్ అయితే చేశాము అప్పుడు. నా షాపింగ్ తర్వాత 7 ఇయర్స్‌కి తమ్ముడి ఎంగేజ్‌మెంట్ షాపింగ్ అయితే చేశాము మళ్ళీ. యాక్చువల్‌గా మేము డైరెక్ట్‌గా జంగాల్పల్లి టికెట్ అయితే తీసుకున్నాము. బట్ మా డ్యాడీ పనుండి ములుగు వచ్చారంట. బస్ స్టాండ్‌లో దిగండి అక్కడికే వస్తున్నా అన్నారు. అక్కడే కలిసాము. ఇక మా డ్యాడీని చూడగానే మోను అండ్ మిల్కీ ఫుల్ హ్యాపీ. మా డ్యాడీ కూడా. నేను మిల్కీతో మా డ్యాడీ మిల్కీ అని అంటే ఆమె నాది అనేసి పట్టుకుంటుంది మా డ్యాడీ చెయ్యి. అసలు వదలట్లేదు మా డ్యాడీని ఇంకా. మిల్కీ కంటే మోను అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే 3.5 ఇయర్స్ వాడు అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. అందుకని వాడు ఎంతలా అల్లరి చేసినా నార్మల్‌గా బెదిరించి ఊరుకుంటారు. ఇక ఫైనల్‌గా జంగాల్పల్లి అయితే వచ్చాం. రాగానే మా పిల్లలైతే మా షాడో గాడితో ఆడుకుంటున్నారు. మేము ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ 11:30 అయింది. తర్వాత ఫ్రెష్ అయ్యి మా అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేస్తే తిని కాసేపు మాట్లాడుకున్నాం. ఇక్కడ మా డ్యాడీ పడుకున్నాడు అని మిల్కీ మా డ్యాడీని లేపుతుంది. బట్ మా డ్యాడీ పడుకోలేదు. మిల్కీ ఏమంటుందా అని పడుకున్నట్లు యాక్షన్ చేస్తున్నాడు. మొత్తానికి మా డ్యాడీని అయితే లేపింది. ఇద్దరు బయటికి వెళ్ళారు తిరిగి రావడానికి. మోనుని షాప్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చాడని మిల్కీని కూడా తీసుకెళ్ళాలని ఆమె అయితే లేపుతుంది. ఇక నైట్ అయితే పల్లి పట్టి ప్రిపేర్ చేశాము. డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా. డ్రై ఫ్రూట్స్ లడ్డు బాగా వచ్చింది కానీ ఇప్పటికీ 2 టైమ్స్ నుండి పల్లి పట్టి అయితే కరెక్ట్‌గా రావడం లేదు. నేనెప్పుడు ప్రిపేర్ చేసినా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇక నైట్ అయింది. మిల్కీ పాప వాళ్ళ మామతో ఇంకా షాడో గాడితో అయితే ఆడుతుంది. ఇక ఎర్లీగా లేచాము. మార్నింగ్ అయితే ఇవాళ ఒక ఈవెంట్ ఉందనేసి ఫ్యామిలీ గెట్ టుగెదర్. 5కి లేచి అందరం బ్రష్ చేసుకొని ఫస్ట్ అయితే టీ తాగేసాము. మాతో పెట్టుకుంటే తమ్ముడు వాళ్ళకి లేట్ అయిపోతుందని మా బావను తమ్ముడు ముందుగా వెళ్దామని చూశారు. ఈలోపు వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. అసలు సడన్‌గా ఉన్నట్టుండి క్లైమేట్ ఒకేసారి చేంజ్ అయిపోయింది. మిల్కీ ఏమో బ్రష్ చేసి షాడో గాడి దగ్గరకొస్తుంది. ఇక వర్షం తగ్గేలోపు ఇక్కడే రెడీ అయిపోయి వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు వర్షం తగ్గాక. మేమేమో మా అక్క వాళ్ళు వస్తున్నారంటే ఆగి వచ్చాక స్టార్ట్ అయ్యాము. ఇక మిల్కీ అయితే స్టెప్స్ దిగేటప్పుడు నేను షాడో వస్తున్నామా రావట్లేమా అని చూస్తుంది. ఇక్కడ మా తమ్ముడు దింపుతుంటే. మొత్తానికి స్టెప్స్ దిగి కార్లో అయితే కూర్చుంది. అసలు 4 డేస్‌లో ఇద్దరు పిల్లల్ని వేసుకొని మేము ఎలా తిరిగామనేది మాకే అర్థం కాలేదు. ఫుల్ ఎండగా కూడా ఉంది. మామూలుగా అల్లరి చేయలేదు ఇద్దరు పిల్లలు జర్నీలో. యాక్చువల్‌గా మేము 4 డేస్ అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండాలి అనుకున్నాం. సడన్‌గా ఈ ట్రిప్ గురించి తెలిసేసరికి ఇటొచ్చేసాము. మోను ఇంకా మా డ్యాడీ నైటే వెళ్ళిపోయారనమాట బొలెరో యేసుకొని. మేమేమో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో ములుగు దాటాక ఇక్కడ గట్టమ్మ అని టెంపుల్ ఉంటుంది. బాగా ఫేమస్ అనమాట ఇక్కడ. అక్కడైతే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము. ఇక మల్లంపల్లి క్రాస్ రోడ్ దగ్గర మాకైతే గంగరెద్దులు కనిపించాయి. అవి కూడా ఒకసారి వీడియో తీశాను. మిల్కీ ఏమో వాళ్ళ బాబాయ్‌తో ఆడుకుంటూ కారులో అల్లరి చేస్తూ ఉంది. ఇంతకుముందు మంచిగా ముచ్చట చెప్పేదంట వాడితో. ఇప్పుడేమో ముచ్చట చెప్పట్లేదు, రావట్లేదు అనైతే వాడొకటే లాగుతున్నాడు. అది మాత్రం ఏడుస్తా ఉంది. ఇంకా కారు దిగే లాస్ట్‌కి అప్పుడు బాబాయ్ అని పిలుస్తుంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? అయినా నేను చెప్పంది మీకెలా తెలుస్తుంది? జంగాల్పల్లి నుండి పంతులపల్లి అయితే వెళ్తున్నాము. మా తాతయ్య వాళ్ళు పుట్టి పెరిగిన ఊరు, తాతమ్మ వాళ్ళ ఊరనమాట. మొత్తానికి రీచ్ అయితే అయ్యాము. అందరూ వచ్చేసారు. మేమే లేట్ అనుకున్నాము. అప్పటికే అన్నీ రెడీ అయిపోయాయి కూడా.
చాలా డేస్ తర్వాత మళ్ళీ అందరం ఒకేసారి ఒకే దగ్గర కలిసాము. అసలేంటి ఎందుకు కలిసాము అనుకుంటున్నారా? మా తాతమ్మ, తాతయ్యది సంవత్సరికం చేస్తున్నారు. అందరూ ఒకే దగ్గర కలిసి నలుగురు కొడుకులు. అంటే మా నలుగురు తాతయ్యలు కలిసి. సో, అందరిని ఇన్వైట్ చేశారనమాట. కొడుకుల్ని, కొడుకు పిల్లల్ని, బిడ్డల్ని, బిడ్డ పిల్లల్ని, అక్క చెల్లెళ్ళని అందరిని అనమాట. సుర్కంటి ఫ్యామిలీ మొత్తం. మా భాస్కర్ రెడ్డి తాతయ్య, నారమ్మ ఫ్యామిలీ వరకైతే ఇన్వైట్ చేశారు. మేమందరం ఇక్కడ ఇలా కలిసి అసలు ఏం చేసాం, ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. అప్పుడే అయిపోయింది అనుకోకండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. కంటిన్యూ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. థాంక్స్ ఫర్ వాచింగ్.